వామ్మో ఏం ఫీజులు రా దేవుడా, ఏళ్ళడంత లేని ఎల్కేజీ పోరన్కి 80,000. ఇంకా జరంత మంచి బడైతే 1,00,000కు తక్కువ లేవు. నీ సప్పుడు కాకుండా సర్కారు బడికి పంపిందేనాయేమనిపిస్తుంది గాని ఆడ మంచిగా చదువుతారో లేదో అని పానమీటు దొక్కులాడుతుంది. ఇప్పుడు మీరు చూడబోయేది సుత ఫీజుల వార్తే కాకుంటే ఎన్నడు చూడని లెక్క. మొత్తానికైతే నాకు టీసీ వచ్చిందుల్లా అని చూపిస్తున్నాడు తమ్ముడు. అయినా అదేమన్నా అవార్డా, అందరికొచ్చేదేనాయే అని అంటున్నారా? వాజీవే, కానీ సంపాయిస్తానికి పెద్ద కథే నడిచింది. మళ్ళా మెదక్ జిల్లా నర్సాపూర్ లా ఈ కాలేజీలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిండట మనోడు. ఇంతల్నే ఎంసెట్ ఫ్రీ సీట్ వచ్చే వరకు ఇంకో కాలేజీలో బీటెక్ ల షరీక్ అయితానికి టీసీ కోసం వచ్చిండు. అయితే 8,000 ఫీజు కట్టేదుంటే ఆడీడ తెచ్చి 2,000 కట్టేసిండట. కానీ క్లర్క్ గారు ఏమంటుండ్రో ఇనుండ్రి. అగనట చెక్ ఇచ్చి టీసీ కొంటపో, మీదికెళ్ళి మా సార్ ఆర్డర్ బట్టే మా కాడ చెక్కు లేడుంటాయని ఎంత బతిన్లన్నా ఇడ్స్ పెట్టలే. ఆఖరికి 6,000కు ప్రామిసరీ నోట్ రాపించుకొని టీసీ ఇచ్చిండ్రట. ప్రామిసరీ నోట్ రాపించుకొని అప్పు కిందట మిత్తితోని మళ్ళీ కట్టాలని చెప్పారు. వాజీవే, కాలేజీలు నడవాలంటే సుతా ఫీజులు కట్టాల్సిందే. కానీ ఉన్నోన్ని లేనోన్ని చూడాలే కదా సారు. ఫీజు కిందికి ప్రామిసరీ నోట్ రాపించుకునుడేంది? నేరి గింత అధ్వానం ఉంటాదుల్లా.